హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మీ గౌరీ చెప్పే కథలకు స్వాగతం. మనము సుందరకాండలో నిన్న రావణ లంకలో ప్రవేశించి అంతా కూడా చూసుకుంటూ సీత కోసం వెతుకుతున్నాడు కదా ఆంజనేయుడు. ఇంకా సీత కనపడలేదు, అందుకు అతను చాలాసేపు దుఃఖిస్తూ ఉండిపోయాడట. అయితే ఏంటంటే, ఈ కామరూపం ధరించిన హనుమంతుడు చాలా నేర్పుగా మళ్ళీ లంకలో ప్రవేశించాట. ఈసారి ఆయన రావణుని భవనంలోకే వెళ్ళాట. ఆ భవన ప్రాకారం ఎలా ఉంది అంటే సూర్యబింబంలాగా మెరిసిపోతూ ఉందిట. అలాగే అడవికి సింహాలలాగా ఘోర రాక్షసులు ఆ భవనం చుట్టూ కూడా కాపలా కాస్తూ ఉన్నారట. ఆ భవనంలో వెండివి బంగారపువి తోరణాలు ఎన్నో ఉన్నాయట. అలాగా గొప్ప గొప్ప ద్వారాలు కూడా అనేకం ఉన్నాయట. ఇంకా గుర్రాలెక్కి, ఏనుగులెక్కి, రథాలెక్కి అమాత్యులు అనేకులు ఆ భవనం చుట్టూ ఉన్నారట. వారంతా కూడా పులి తోలుతో, సింహాల తోలుతో నిర్మించుకున్న కవచాలను తొడుక్కొని ఉన్నారట. రథచక్రాల ధ్వని ఎట్లా ఉందంటే చిత్ర విచిత్రంగా వినపడుతూ ఉందిట. మరి ఆ భవనంలో గొప్ప గొప్ప ఆసనాలు ఎన్నో ఉన్నాయట. అన్నీ బంగారంతో చేసి వాటికి రత్నాలు పొదిగారట. ఎన్నో జాతుల పిట్టలు వేల కొద్దీ ఉన్నాయట అక్కడ. ఎక్కడ చూసినా చక్కని స్త్రీలు అనేక మంది తిరుగుతూ ఉన్నారట అటు ఇటు. ఎక్కడికి వెళ్ళినా కూడా రక్షక పురుషులు అప్రమత్తులై తిరుగుతూ ఉన్నారట. ఆ స్త్రీలు భూషణ ధ్వనులు సముద్ర ఘోషలా వినిపిస్తున్నాయట. అన్ని నగలు పెట్టుకొని గలగలా గలగలా తిరుగుతూ ఉన్నారట. అంతటా అగరధూపాలు గుబాళిస్తున్నాయట. భేరీ మృదంగ ధ్వానాలు, శంఖారావాలు అన్నీ కూడా శ్రవణానందం కలిగిస్తూ ఉన్నాయట. మరి ఆ భవనంలో ఎప్పుడూ కూడా నిత్యం శివపూజ జరుగుతూనే ఉంటుందిట. హోమాలు అన్నీ కూడా నిత్యం జరుగుతూ ఉంటాయట. హనుమంతునికి ఆ భవనం లంకాపట్నానికి ఒక ఆభరణంలాగా కనిపించిందిట. ఏంటది? రావణ భవనం. మరి హనుమ ఎలా ఉన్నాడప్పుడు? అంగుష్టమాత్రుడై ఎవరికీ కనపడకుండా ఉన్నాడు. రావణుని దగ్గరకు కూడా నిర్భయంగా తిరుగుతూ ఆ భవనం అంతా కూడా వెతికేట. అయ్యో, ఎంత తిరిగినా నాకు సీత కనపడకుండా ఉంది. ఆమెను ఎక్కడైనా కట్టిపడేశారా? ఏకాంత స్థలంలో ఉంచారా? అయ్యో, ఎప్పుడు ఆమెను నేను చూసి ఎరుగని గుర్తించడం ఎలాగా అని ఆయన బాధపడిపోతూ ఉన్నట్ట. ఇంకా అయినా సరే ఎవరికీ కనపడటం లేదు కదా, నిర్భయంగా ఆ భవనం అంతా కూడా గాలించాట. తరువాత ఆయన మంత్రి ప్రహస్తుని గృహంలో కూడా చూశాట. అలాగే కుంభకర్ణ, విభీషణుల మందిరాలన్నీ కూడా వెతికాట. మహోదరుడు, విరూపాక్షుడు, విద్యుజ్జిహుడు, విద్యున్మాలి, వజ్రదంష్టుడు, శకుని, సారణుడు, ఇంద్రజిత్తు మొదలైన వారి భవనాల్ని కూడా వెతికాట. వాటిల్లో అనంతమైనటువంటి వైభవమే కానీ అతనికి సీత ఎక్కడా కనపడలేదుట. మరి ఇవన్నీ చూసి చివరికి హనుమంతుడు మళ్ళీ రావణుని భవనంలో ప్రవేశించి వెతుకుతుంటే నానా విధములైన ఆయుధాలు ధరించి మిడిగుడ్లతో వికటంగా ఉన్న రాక్షస స్త్రీలు ఎందరో వంతులు వేసుకొని కాపలా కాస్తూ ఉన్నారట. మరి ఇంకా తీక్షణమైనటువంటి ఆయుధాలు ధరించిన మహాకాయులైన రాక్షసులు కూడా అక్కడ చాలామంది ఉన్నారట. ఇంకా తెల్లనివి, ఎర్రనివి గుర్రాలు కూడా ఎన్నో చాలా అసంఖ్యాకంగా ఉన్నాయట. అవన్నీ కూడా ఉత్తమ జాతికి చెందినవిట. అవి ఐరావతానికి ఏమాత్రం తీసిపోకుండా ఉండటమే కాకుండా వాటికి యుద్ధ శిక్షణ కూడా
చక్కగా ఇచ్చి ఉన్నారట. అక్కడ కాపలా ఉన్న రాక్షస వీరులు రత్నాలు పొదిగి బంగారు ఆభరణాలు అందమైన వస్త్రాలు ధరించి ఉన్నారట. ఆ భవనం చుట్టూ కూడా లతా మండపాలు, చిత్రశాలలు, క్రీడామందిరాలు, రతిగృహాలు, పగలు వినోదాలతో పొద్దుపుచ్చటానికి తగ్గ ఇళ్ళు ఎన్నో ఉన్నాయట. ఎక్కడ చూసినా రత్నాలతో నిధులతో నిండి నిజంగా అది మహేంద్రుని భవనంలా ఉందిట. అక్కడ శయ్యలు, ఆసనాలు, పాత్రలు అన్నీ బంగారపువే. మధుపాత్రలు అంతటా సిద్ధంగా పెట్టి ఉన్నాయట. చందన ధూపాలు, అగర ధూపాలు సర్వత్రా గుబాళిస్తున్నాయట. మరి పువ్వులు, పూలదండలు కుప్పలు తెప్పలుగా ఉన్నాయట. అక్కడ దీపాలన్నీ పరిమళ తైలాలతోనే వెలుగొందుతూ ఉన్నాయట. కుబేరుని ఐశ్వర్యం అంతా అక్కడే స్థిరపడ్డట్టుగా ఉందిట. అక్కడి స్త్రీలు నూపుర ధ్వనులు, మొలనూళ్ల చప్పుళ్ళు, మద్దెల ధ్వనులు కలిసి చాలా హృదయంగమంగా ఉన్నాయట. మరి అక్కడ అలా ఉన్న రావణుని భవనం చూస్తూ సీత కనపడక హనుమ పాపం మరలా దుఃఖిస్తూ ఉన్నట్ట. వైఢూర్యమణులు పొందిన బంగారు కిటికీలతో, మెరుపు తీగలతోనూ రావణుని యొక్క అంతఃపురం చాలా చక్కగా ఉందిట. అక్కడి గృహాలలో ప్రతి దానికి కూడా అవాంతర గృహాలు ఉన్నాయట. ప్రతి దానికి ప్రత్యేకంగా ఆయుధశాలలు ఉన్నాయట. ప్రతి గృహానికి పైన చంద్రశాలలు కూడా ఉన్నాయట. మరి అవి అన్నీ కూడా ధనక రత్న రాసులతో నిండిపోయి ఉన్నాయట. వాటన్నింటినీ రావణుడు కుబేరుణ్ణి ఓడించి తెచ్చినవేట. మయుడు ఆ గృహాలన్నీ కూడా చాలా ప్రయత్నం మీద చేసి అంత అందంగా తీర్చిదిద్దాట అవన్నీ కూడా. మరి ఇక్కడ చక్కగా హనుమంతుడు రావణుని గృహాన్ని చూస్తూ ఆయన చూసిందంతా కూడా మనకి సుందరాకాండలో వర్ణించారు కదా. బంగారం ఎక్కడ చూసినా బంగారం. మరి ఎక్కడిది బంగారం అంటే కుబేరుణ్ణి ఓడించి తెచ్చిన బంగారం అన్నమాట. మరి ఈ సీత కోసం హనుమంతుడు ఇంకా తర్వాత ఎక్కడ వెతుకుతాడు, ఈలోపు ఇంకా రావణానగరంలో ఏమేం చూస్తాడు, మళ్ళీ రేపు కలుసుకున్నప్పుడు చెప్పుకుందామరా. ఇవాళ మనము 6, 7 సర్గల్ని చెప్పుకున్నాము. రేపు 8వ సర్గలో చూద్దాం మనం. అలాగే నిన్న మనము కుజ మహాదశ దోషం ఉంటే ఏం చేయాలో చెప్పుకున్నాం కదా. ఈరోజు బుధ మహాదశ ఉంటే ఏంటి, బుధ మహాదశ యోగించనప్పుడు ఇంకా లేదా బుధగ్రహం వల్ల ఏర్పడే ఇతర దోషాలు, అనారోగ్యాలు ఏర్పడినప్పుడు ఈ సుందరాకాండలో ముందు మనం వింటాము. శ్రీరామ అవతార సర్గం అది పారాయణం చేయటం. అంతేకాకుండా ఈ సుందరకాండలో 35వ సర్గని బుధవారం నాడు పారాయణ చెయ్యాలన్నమాట. ఆ విధంగా పారాయణ చేస్తూ ఉంటే ఈ మహాదశ యోగించినప్పుడు ఏర్పడ్డ అనారోగ్యాలు అవన్నీ కూడా తొలగిపోతాయని మనకి తెలియజేస్తున్నారు. మరి ఇవన్నీ కూడా తెలిసిన వారు జాగ్రత్తగా ఈ గ్రంథంలోనున్న మీకు ఏవైతే చెప్పబడ్డాయో ఆ సర్గలు చక్కగా రోజు ఉదయాన్నే సంధ్యావందనాలు అయిపోయాక పరిశుభ్రమైన వస్త్రంతో దేవుని మందిరంలో కూర్చొని పారాయణ చేస్తూ ఉంటే తప్పకుండా ఫలితం కలుగుతుందని తెలియజేస్తున్నారా. మరి రేపు కలుసుకున్నప్పుడు మళ్ళీ మనం కొన్ని విషయాల్ని తెలుసుకుందాం. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ గౌరీ పూర్ణ. బాయ్.